ప్రైజ్లా దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. చక్కటి అవకాశాన్ని దయచేసిన దేవాతి దేవుడికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియచేస్తూ ఉంటున్నాను. ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి మనము ఒక లేఖనాన్ని చూసుకుందాం. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చూసుకుందాం. మనము ఆత్మను అనుసరించి జీవించుచున్న వారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందుమా, ఒకరినొకరు వివాదమునకు రేపకయు, ఒకరి అందొకరము అసూయపడకయు, వృధాగా అతిశయపడకయు ఉందము. ఈ యొక్క వాక్యాన్ని మనము గమనించినట్లయితే గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ స్పష్టంగా మాట్లాడుతూ ఉంటున్నారు. ఏమని అని మనము గమనించినట్లయితే, ఇదిగో మనము ఆత్మను అనుసరించి నడిచిన వారమై ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము, ఒకరికి ఒకరము వివాదములు రేపకయు, ఒకరి పట్ల ఒకరము అసూయ పడకయు, ఒకరి పట్ల ఒకరము వృధా అయినటువంటి అతిశయించకుండానట్లు ఈ విధముగా మనము నడుచుకుందాము అని పౌలు భక్తుడు అక్కడ ఉంటున్న వారితో చెప్తూ ఉంటున్నాడు కదా. ఎందుకు పౌలు గారు ఆ మాటలు చెప్పాల్సి వచ్చిందని మనము గమనించినట్లయితే, నిజముగా పౌలు గారు అంటారు ఒక వచనములో, నేను క్రీస్తును పోలి నడిచినట్లుగా మీరు నన్ను పోలి నడుచుకునుడి అని చెప్పారు కదా. అయితే క్రీస్తు స్వభావమును ఎవరైతే ధరించుకుంటారో, క్రీస్తు ఆలోచన ప్రకారము క్రీస్తుని ఎవరైతే ఉత్తముడని రుచి చూస్తారో, ఆయన అడుగుజాడలో నడవాలి అని ఆశపడతారో, వారు ఇలాంటి కలహాలకు చోటివ్వరు, ఈర్షకు చోటివ్వరు, అసూయకు చోటివ్వరు. అలాంటి మార్గములో నడవాలి అంటే వారు నడుచుకోలేరండి. వారు నడవడమే కాదు కానీ పక్క వారిని కూడా ఆ విధముగా మార్చాలి. ఇదిగో మనము ఏ విధమైనటువంటి దాని చేత నడుస్తూ ఉంటున్నాం, మనము ఆత్మ సంబంధులము కనుక మనలో ఈ లోకానుసారమైనటువంటి లోకానికి సంబంధించినటువంటి కార్యములు మనలో ఉండడానికి వీల్లేదు అని స్పష్టంగా మాట్లాడుతూ వస్తూ ఉంటున్నాడు. మనము ఆత్మ సంబంధులము కనుక మనము ఆత్మానుసరమైనటువంటి జీవితాన్ని జీవించే వారమై ఉండాలి అని స్పష్టంగా తెలియచేస్తూ ఉంటున్నారు కదా. ఒకరి యందు ఒకరు అసూయపడకయు, వృధాగా అతిశయపడుకుందుము. వేస్ట్గా ఒకరిపైన ఒకరము మనము అతిశయపడకుండా జీవించాలి అని చెప్తూ ఉంటున్నారు. నిజంగా నేటి అంత్యకాలంలో మనం మనుషులను పరిశీలన చేసినట్లయితే, పరీక్షించి చూసినట్లయితే ప్రతి ఒక్కరిలో ఈ స్వభావములు కలిగి ఉన్నారండి. ఏవి అంటే, ఒకరి యందు ఒకరు అసూయ పడుతూ ఉంటున్నారు, ఒకరి యందు ఒకరు వివాదములు రేపుకుంటున్నారు, ఒకరి యందు ఒకరు హృదయగా అతిశయపడుతూ ఉంటున్నారంటే అనవసరమైనటువంటి వాటి కొరకు ఎదుటి వారిని బ్లేమ్ చేస్తూ ఉంటున్నారు. కాబట్టి అంత్యకాలంలో వీరందరూ ఉంటారని తెలిసి దేవుడు మాట్లాడుతూ వచ్చారు. మనము ఆత్మ సంబంధులము, మనము దేవుని ఎరిగిన బిడ్డలము, మనము దేవునిలో నడుచుకోవలసిన వారము, దేవుని వలె మనము జీవించవలసిన వారము. ఆత్మలో నడిపింపు మనలో ఉంటుంది కాబట్టి ఆత్మానుసరముగా మనము జీవించాలి. కానీ లోకములో ఉంటున్న వారి వలె, లోకస్తుల వలె, లోక సంబంధమైనటువంటి వారి వలె మన జీవితాలు ఉండడానికి వీల్లేదని స్పష్టముగా తెలియచేస్తూ ఉంటున్నారు. నిజముగా అలాంటి భక్తి జీవితము, అలాంటి కార్యములు నిజముగా నేటి దినము వరకు ఉంటున్నాయేమో నీ జీవితంలో. అసూయ చేత, కుళ్ళు చేత, కుతంత్రముల చేత నీ యొక్క బ్రతుకు ఇంతవరదాకా వచ్చిందేమో. దేవుడు అంటున్నాడు, ఆ బ్రతుకును నువ్వు తీసివే, నేను నూతన హృదయాన్ని నీకు ఇస్తాను, నువ్వు అద్భుతమైనటువంటి రీతిలో దేవుని సన్నిధిలో జీవించగలుగుతావు. అట్టి కార్యములను, అట్టి నడిపింపును దేవుడు నీకు అనుగ్రహించలాగున ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరం ఏకీభవించినట్లయితే, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా నీకు వందనాలు. నిజముగా నీ సన్నిధిలో ప్రభువ, మేము ఆత్మ సంబంధులము కనుక మేము ఆత్మానుసరమైనటువంటి జీవితాన్ని జీవించగలిగిన కృప ధన్యతను మీరు దయచేయమని అడుగుతూ ఉంటున్నాను. నిత్యము నీ సన్నిధిలో వెలుగునిచ్చేవారిగా, వెలుగు సంబంధుల వలె జీవించగలిగిన కృపను మాకు మీరే దయచేయమని యేసుక్రీస్తు ఉన్నతమైనటువంటి నామంలో ప్రార్థించి
అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ అలాడ్ అందరికీ.